హాయ్ అండి. ఎదురు బ్యాగ్ వేసుకుని కూర్చున్నాను ఏంటి అనుకుంటున్నారా? అమ్మ ఊరి నుంచి అయితే నాకు ఈ పార్సల్ పంపించింది. ఏమేమి పంపించిందో ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వీట్తో మొదలు పెడతాం అనమాట. పంపించింది. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకే మా అమ్మ లడ్డూని పంపించింది అనమాట. చేసి బాక్స్లో ఏముందో చూద్దాము. నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. మా వారిని అయితే మార్నింగే వచ్చారండి. మా వారిని ఆఫీస్కి పంపేశాక మా పాపని కూడా బాక్స్లో పెట్టేసి పంపించాక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇందులో అయితే రొయ్యలు ఉన్నాయండి. ఇవి కారం, పసుపు, ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసి అయితే పంపించింది. మేము ఎక్కువగా వెజిటేబుల్స్లో అవి కొద్దిగా వేసుకొని ఇవి కర్రీస్ చేసుకుంటాము, అందుకే పంపించింది. మా ధన్యకి చాలా ఇష్టం అండి రొయ్యలు. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయలు అనమాట. మామిడికాయలు మా అమ్మకి చెప్పాను, ఉగాదికి మామిడికాయ ఒకటి పంపించమ్మా ఉగాది పచ్చడి చేసుకోవడానికి అని చెప్పాను. అందుకని చెప్పేసి మా అమ్మ అది పుల్లగా ఉంటాయండి, పుల్ల మామిడికాయలు కూర అనమాట, అందుకని ఈయన పంపించింది. నెక్స్ట్ వచ్చి ఇదేంటంటే కొయ్యి తోటకూర అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది కొయ్యి తోటకూర. మా సైడ్ అయితే దీన్ని చిలక తోటకూర అంటామన్నమాట. ఇది కూడా పంపించింది. ఇది ఎలాంటి మందులు వేయకుండా మా సైడ్ దొరుకుతుందండి, అందుకని చెప్పేసి మా అమ్మ ఇవి శుభ్రంగా నీట్గా నేను పిల్లలతో ఎక్కడ చేసుకోలేను అని చెప్పేసి మా అమ్మ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇంకా పంపించేసింది. ఇది కట్ చేసుకుని కర్రీ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చి చింతపండు అయితే మాకు దొరుకుతుందండి, ఇంకా కొనక్కర్లేదు అనమాట. ఇది కొత్త చింతపండు అనమాట. మొత్తం శుభ్రంగా పిక్కలు అవి తీసేసి నీట్గా అన్నీ చేసేసి పంపించింది. మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా 1 year వరకు నిల్వ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఉగాది పచ్చడిలో కూడా మా సైడ్ అయితే చింతపండు వేస్తామండి, అన్నీ కొత్త వేస్తామన్నమాట ఉగాది పచ్చడికి, అందుకని చింతపండు మామిడికాయలు కూడా పంపించేస్తుంది. నెక్స్ట్ వచ్చి వేపకండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట, లేతదనమాట ఇది. ఇంకా మాకు మా ఇంటి దగ్గర అయితే ఇంకా పొలాలే కదండి, చుట్టూ కరివేపాకు చెట్లు అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి మా అమ్మ ప్రతిసారి పార్సల్ పంపించినప్పుడైనా, మేము వెళ్ళినప్పుడైనా, ఇంకా మా అమ్మ వచ్చినప్పుడైనా ఎక్కువ కరివేపాకు ఇలాంటి ఆకుకూరలు అయితే ఎక్కువ తీసుకొస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మునగాకండి, ఇదైతే మునగాకు కూడా పాపం మా అమ్మ చూడండి పిల్లలతో చేసుకోలేదు కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి ఆకు అయితే పంపించింది. మనం ఇది జస్ట్ క్లీన్ కడుక్కొని ఫ్రై చేసేసుకోవడమే, కర్రీ అయితే చేసుకుంటాం. మేమైతే కొబ్బరికాయ వేసుకొని మునగాకు చేసుకుంటాము, ఇంకా ఒక్కొక్కసారి అయితే కొబ్బరికాయ వేయకుండా కూడా ఫ్రై చేసేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ చింతకాయలండి, ఇంకా చింతకాయలు ఉన్నాయా, పచ్చి చింతకాయలండి. మీరు నమ్మరు కదా, ఒక పక్కన చింతపండు వచ్చింది, ఇప్పుడేమో చింతకాయలు వచ్చినాయి అనుకుంటున్నారు కదా. ఇదిగోండి పచ్చి చింతకాయలు అనమాట. ఇప్పుడు మాకు ఇక్కడ చాలా మందికి తెలియదండి, చింతపండు వచ్చినప్పుడు చింతకాయలు రావనుకుంటారు, పచ్చి చింతకాయలు వస్తాయండి. అంటే కొన్ని లేట్ కాపు కాస్తాయి కదా, ఒకటే చెట్టుకి పండు కూడా ఉంటుంది, పచ్చి చింతకాయలు కూడా ఉంటాయి అన్నమాట. పండిన కాయలు పచ్చివి కూడా ఉంటాయి. పండు చింతకాయలు దులుపుతారండి, చెట్టు నుంచి దులిపినప్పుడు, అంటే దులపడం అంటే కోస్తారనమాట. కోసినప్పుడు ఈ పచ్చి చింతకాయలు కూడా దొరుకుతాయి. ఇవి ఈ టైంలో ఎక్కువగా ఆవకాయ పెడతా ఉంటారు మా సైడు, పచ్చి చింతకాయలు వేసుకుని. ఇంకా చేపల పులుసులోకి, రొయ్యల్లోకి, అమ్మ రొయ్యలు పంపించింది కదా, రొయ్యల్లో వేసుకుని కూడా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చింతకాయ రొయ్యలు. ఇంకా బీరకాయ కూడా పంపించిందండి మా అమ్మ. మీరు చూసి నవ్వకండి, ఇవి నాటు బీరకాయలు అనమాట. ఇంకా ఒక 4-5 అయితే పంపించింది. నేను మార్నింగ్ అయితే చేపల కూర అయితే వీడియో పెడతాను, దానిలో వేసుకుని వండుకుంటారనమాట ఇవి. అందుకనే మా అమ్మ బీరకాయలు దొరుకుతాయి లేదు మా అమ్మాయికి అని చెప్పేసి బీరకాయలు కూడా పంపించేసింది. చేపల్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ వీడియో అయితే చూసి ఎవరైనా ట్రై చేయండి, చేపలు దొరికితే కనుక. మా సైడ్ అయితే చేపలు చాలా ఫేమస్. యాక్చువల్గా అందరు ఇక్కడ నాటు కూరగాయలు అంటారు కదండి. ఇవ్వండి ఇవి బీరకాయలు ఇలా ఉంటాయి, నాటు బీరకాయలు. ఇలాంటివి అయితే మాత్రం కంపల్సరీ నాటు బీరకాయలు అని మనం నమ్మచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
నెక్స్ట్ ఇది ఒక ఆయుర్వేద కూర అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది, అంటే మా పల్లెటూరు లాంటి ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి. ఇదిగోండి సేకాయాకు అనమాట, దీన్ని సేకాయాకు అంటారు. ఇది యాక్చువల్గా అదే కొంతమంది కుంకుడుకాయలో సీకాకాయలు వేసుకుని తలస్నానం చేస్తారు కదా, అవేవి చూడడానికి చింతాకులా ఉంటుంది. అలానే టచ్ మీ నాట్ చెట్టు చూసుంటారు కదా, అలాగా ముళ్ళులు కూడా ఉంటాయండి. ఇవి టచ్ మీ నాట్ అయితే ఇట్లా ముట్టుకోగానే ముడుచుకుపోతుంది, కానీ ఇవి ముడుచుకుపోవు, కొద్ది పెద్దగా ఉంటాయి, చింతాకులా ఉంటుంది. ఈ చెట్టును గుర్తుపట్టాలంటే ఇలా ముళ్ళులు ఉండి ఇలా ఆకులు ఉంటాయన్నమాట. దీనికి ఒక స్టోరీ ఉందండి. దీంతో ఒక ఆయుర్వేదంలో కూడా వాడతారు. అదేంటంటే ఎవరికైనా ఫీవర్స్ వస్తే కనుక వాళ్ళకి ఏం తినాలనిపించదు కదండి. మా చిన్నప్పుడైతే పచ్చం పెట్టేసి కొద్దిగా తగ్గుతుంది అనిపించుకుని ఫస్ట్ ఈ పచ్చడి చేసేవారు, సేకాయాకు పచ్చడి చేసి పెట్టేవారు. లేదంటే చారు పెట్టి చింతపండు చారు పెట్టి అది పెట్టేవాళ్ళు. ఇంకొక టిప్ కూడా చెప్తానండి. ఇక్కడ పిల్లలు ఎవరైనా కనుక సరిగ్గా ఫుడ్ తినకపోతే కనుక వాళ్ళకి ఆకలి మందగిస్తే ఈ సేకాయాకు పచ్చడి చేసి తినిపిస్తే కనుక వాళ్ళకి ఆకలి బాగా పుడుతుందండి. ట్రై చేయండి. ఇవి దొరికితే కనుక, నాకు తెలిసి సిటీలో ఎక్కడైతే దొరకవో మ్యాక్సిమం పల్లెటూరు నుంచి రప్పించుకోవాలి. ఎవరైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు కాబట్టి చేసుకుంటారు. సిటీలో ఉన్న వాళ్ళు కనుక చూస్తే పల్లెటూర్లు వెళ్ళినప్పుడు ఇలాంటివి అయితే వదలకండి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో దొరికేవి మ్యాక్సిమం అన్ని కెమికల్స్ కొట్టినవే దొరుకుతున్నాయి మనకి కూరగాయలు. అందుకని పల్లెటూరుకి వెళ్ళినప్పుడైనా ఇలాంటివి తెచ్చుకుని వండుకుంటే మనకి మంచిగా ఉంటుంది హెల్త్. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరికాయలండి. మాది కోనసీమ కదా, కంపల్సరీ కొబ్బరికాయలు అయితే ఎక్కువే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో చూస్తుంటే ఒక్కొక్క కాయ 40 రూపీస్ అయితే ఉందండి. వాళ్ళకైతే 10 రూపీస్ అలా ఇస్తారు కాయకి. ఇక్కడైతే 40 రూపాయలు అయితే అమ్ముతున్నారు. అక్కడ రేట్ చూసుకుని మేము ఇక్కడ కొనలేమన్నమాట. అందుకే ఊరు వెళ్ళినప్పుడల్లా అత్తయ్య వాళ్ళు కొన్ని, అమ్మ వాళ్ళు కొన్ని అయితే పంపిస్తారండి. వచ్చి చేపలండి. ఇవి ఇలా ఉంటాయన్నమాట. వీటిని బీరకాయ వేసి వండుకుంటారు. ఈ బీరకాయ చేపల కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. మా వారు వెళ్ళారు అని తెలిసి మా అమ్మ ముందు రోజే ఈ పచ్చి చేపలు అయితే కొనేసింది. కట్టి పెరగలు అనమాట. ఇవి కొనేసి ఇలా వార్చేసి చేపలు పంపించింది అనమాట. ఈ ప్రాసెస్ కూడా నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే కనుక మా అమ్మ చేసినప్పుడు మీకు చూపిస్తానండి. మా అమ్మ ఇల్లు పల్లెటూరులో ఉంటుంది కదండి, అందుకని చెప్పేసి మ్యాక్సిమం ఆకుకూరలు అవి ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఇవన్నీ మందులు కొట్టలేనివి. చిన్నప్పుడైతే ఇవే ఎక్కువ తినేవాళ్ళము. చుట్టూ మా పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్న వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఈ క్యారెట్లు కానీ ఎవరు తినరండి. ఎక్కువగా ప్రకృతిలో దొరికే వాటినే పొద్దున్నే కూర వండుకున్న ముందు ఒక ½ అవర్ ముందు వెళ్ళి కోసుకుని తెచ్చుకుని తింటారు. మా చిన్నప్పటి నుంచి ఇలాగే తినేవాళ్ళము. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్